దర్శనం అయితే అయ్యింది. ఇప్పుడు తిరువన్నామలై వెళ్తున్నాం, విల్లాపురం ఇంటర్సిటీ. హలో గైస్, ఇదైతే పార్ట్ 2 వీడియో. సో మేము ట్రైన్ ఎక్కాం కదా, అలా కొంచెం ముందుకు వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి మొహం ఆకారంలో ఈ కొండ అయితే కనిపిస్తుంది. సో ఈ కొండ అయితే అరుణాచలంలో గిరి అన్నమాట. సో గైస్, మేమైతే నైట్ క్లోజింగ్ టైంకి వెళ్ళామంటే 7:30 ఇలాగ అయిపోయింది. సో గుడి అయితే 8తో క్లోజ్ చేసేస్తారు నార్మల్గా. సో మేమైతే క్లోజింగ్ టైంలో దర్శనం చేసుకోవడానికైతే ముందైతే వెళ్ళిపోయాము. ఇక్కడ మొబైల్స్ కూడా అంటే తీసుకోలేదు, కానీ లోపల వీడియో షూట్ చేయకూడదు. బట్ ఎంట్రన్స్లోని ఇక్కడ ఈ దేవునికి హారతి ఇస్తున్నారు, అంటే క్లోజింగ్ టైం కదా. సో నార్మల్గా చాలామంది వీడియోలు తీశారని నేను కూడా వీడియో అయితే తీశాను, మీరు చూడొచ్చు. సో ఇంకా దర్శనం అయిపోయాక అయితే కలుద్దాం. ఇప్పుడే దర్శనం అయి బయటకు వచ్చాం. గుడ్ మార్నింగ్ గైస్. ప్రెజెంట్ మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అంటే అరుణాచలం గిరి దగ్గర గుడి మెయిన్ రాజద్వారం నుంచి కొంచెం దగ్గరే రైల్వే స్టేషన్. నార్మల్గా మనకి ఫస్ట్ స్టార్టింగ్ తెలియకుండా వెళ్తే ఆటోకి 20 రూపాయలు ఇలా తీసుకుంటారు. నైట్ దర్శనం చేసుకొని ఆటో మీద గిరి ప్రదక్షిణ అయితే చేసి ఇప్పుడైతే మార్నింగ్ ఇలాగా రైల్వే స్టేషన్ అంటే 6:45కి ఇలా ట్రైన్ ఉందన్నమాట. మేము ఈ ట్రైన్ ఎక్కి గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో గాయస్, ఇదైతే గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. సో గోల్డెన్ టెంపుల్ లోపల ఎంట్రీకి ఇలా సైడ్ నుంచి అయితే లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనకి మొబైల్స్ అయితే గుడి లోపలికి ఎలో లేదు. ఎలా ఉంటే చాలా బాగా సూపర్గా ఉంటుంది గుడి మాత్రం. మీరు అయితే చూడాలి, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైటింగ్ మీద. సో మొబైల్స్ అయితే ఎలా లేదు లోపల. ఇక్కడ సైడ్న కౌంటర్ ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఈ కౌంటర్లో మొబైల్స్, లగేజ్ బ్యాగులు మొత్తాన్ని, చెప్పులు కానీ ఏవైనా ఈ లగేజ్ కౌంటర్లో ఇక్కడ పెట్టేయాలి. సో ఇలాగా మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మొబైల్స్ గట్ట తీసుకొని ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడతారు. మధ్యాహ్నం 12:30 అలాగా అన్నప్రసాదం అయితే చాలా బాగుంటుంది. తినేసి మేమైతే అక్కడి నుంచి డైరెక్ట్గా బస్సు ఎక్కిపోయాం అనమాట. ఎక్కడికంటే కాణిపాకం అయితే వెళ్ళాం. సో కాణిపాకంలో కూడా మొబైల్స్ అయితే లోపలికి వెళ్ళలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇలాగ కోనేరు, ఇక్కడ సైడ్న టెంపుల్స్ గట్ట మంచి వ్యూ ఉన్నాయి, శివాలయం గట్ట ఉంది. సో అవన్నీ కూడా వీడియో అయితే తీసాం. నార్మల్గా కాణిపాకం గుళ్ళో కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ షూట్ చేసాం అన్నమాట.
సో గైస్, కాణిపాకం అయిపోయిన తర్వాత శ్రీకాళహస్తి అయితే వచ్చాము. ఇది కూడా వన్ ఆఫ్ ద నెంబర్ 1 టెంపుల్ అనమాట, చూడాల్సిందే. సో ఆల్రెడీ మీకు శ్రీకాళహస్తి గురించి తెలిసే ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఇది కూడా బాగుంటుంది గుడి. సో మీరు కూడా ఎప్పుడైనా నార్మల్గా ఓన్లీ తిరుపతి ఒకటే కాకుండా ఇవన్నీ కూడా చూసుకొని వెళ్తే బాగుంటాయి అన్నమాట. ఒక్కొక్క టెంపుల్ కూడా చూడడానికి అంటే దేవుడి దగ్గర దర్శనం చేసుకోవడానికి కానీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే శ్రీకాళహస్తిలో ఉన్నాం మేమైతే. సో గాయస్, ఇక్కడ కూడా మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి. గుడిలోకి అంటే ఏ గుడిలోకైనా మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ సైడ్కి అయితే మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కౌంటర్ అయితే ఉంటుంది. గాయస్, ఇప్పుడైతే దేవుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత వచ్చాక మొబైల్ తీసుకొని అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కోతులు అయితే ఆడుకున్నట్టు కనిపించాయి. అది కూడా వీడియో తీసి మీకైతే చూపిస్తున్నాను. అవైతే చూడండి ఎలాగైతే ఆడుతున్నాయో. సో గైస్, ప్రెజెంట్ ఇక్కడ మనం అయితే అన్నప్రసాదం కోసం లైన్లో అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏ ఐటమ్స్ పెట్టారో అవన్నీ క్లారిటీగా వీడియో అయితే తీసాము. సో చూడండి మీరు కూడా. ఇక్కడ అంటే మన వెళ్ళిన ప్రతి గుడి దగ్గర అన్నప్రసాదం అయితే పెడతారు. మీరైతే టేస్ట్ చేయండి. ప్రతి దిక్క కూడా టేస్ట్ అయితే చాలా అయితే బాగున్నాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాగ టెంపుల్స్కి అయితే వెళ్తే అక్కడ అన్నప్రసాదాన్ని అయితే మిస్ చేయకండి. సో గైస్, మేమైతే అన్నప్రసాదం అక్కడ తినేసి డైరెక్ట్గా తిరుపతి అయితే వచ్చాం. మేము ప్రజెంట్ కిందన శ్రీనివాసంలో లాకర్ తీసుకున్నాం. అంటే మాకు ట్రైన్ నైట్ 11:15కి ట్రైన్. సో అందాకలా ఇక్కడ శ్రీనివాసంలో ఉన్నాం టైం అయిందాక. చాలా టేస్ట్. సో గైస్, ప్రెజెంట్ మాకైతే ట్రైన్కి అయితే టైం అయిపోయింది. సో లాకర్ని ఖాళీ చేసి మేమైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ శ్రీనివాసం నుంచి. ఇప్పుడైతే మనం విజయవాడ అయితే వెళ్దాం. ప్రెజెంట్ అయితే శ్రీనివాస ఖాళీ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గైస్, ఇప్పుడే మేమైతే శ్రీనివాసం నుంచి అయితే బయటకు అయితే వచ్చాం. చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాం. పదం లోపలికి అయితే వెళ్దాం. హలో గైస్, సో ఇప్పుడైతే మేము శ్రీనివాసం నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్లో ఉన్నాం. విజయవాడ అయితే వెళ్తాం అనమాట. మార్నింగ్ 6:30 ఇలాగ అవుతుంది విజయవాడ వెళ్తేప్పటికి. సో ఇంకా మళ్ళీ మనం ట్రైన్ ఎక్కకైతే మాట్లాడుకుందాం, సరేనా?
గైస్ ప్రెజెంట్ అయితే మనం విజయవాడ కృష్ణానది దగ్గర అయితే ఉన్నాము. సో మేమైతే ఇక్కడ నీట్గా స్నానాలు అయితే చేసాం కృష్ణానదిలో. కృష్ణానదిలో స్నానాలు చేసిన తర్వాత టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. సో మేమైతే నార్మల్గా కొండ బస్సు మీద అయితే వెళ్ళలేదు, ఇలాగ స్టెప్స్ ఉంటాయి సైడ్ నుంచి. సో ఆ స్టెప్స్ మీద నుంచే నడుచుకొని వెళ్ళాము. అంటే ఓల్డ్ స్టెప్స్ ఏం కాదు, ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా బిల్డింగ్ అయితే కట్టారు. సో ఆ బిల్డింగ్ లోపల నుంచే పంపిస్తున్నారు. ఓల్డ్ స్టెప్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు ఓల్డ్ స్టెప్స్ అయితే ఎక్కొచ్చు అనమాట. అంటే అవి డైరెక్ట్ కొండమెట్లు అయితే ఉంటాయి. సో మేము వెళ్తుంటే ఈ సైడ్ ఇలాగా నార్మల్గా కొండరాయిని చెక్కేసి ఇలాగ ఉన్నాయి. సో ఒకసారి మీరు కూడా చూడొచ్చు. సో గైస్ మేమైతే విజయవాడలో దర్శనం చేసుకొని నైట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్లో మాకు ట్రైన్ 11కి ఇలాగ ఉంది. సో మేము నైట్ రైల్వే స్టేషన్లో చాలాసేపు వెయిట్ చేసి ట్రైన్ అయితే ఎక్కాము. అంటే ఫుల్గా నైట్ కొంచెం టైర్డ్గా ఉన్నాం అనేసి నైట్ పడుకుంపాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇది మేమైతే వైజాగ్ సింహాచలం అయితే వెళ్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అనమాట అది. సో గైస్ ఇక్కడైతే మనకి సింహాచలంలో సైడ్కి స్నానాలు చేయడానికి అయితే సపరేట్గా ఉంటాయి అన్నమాట, బాత్రూమ్స్ గట్ట. సో మేము అక్కడికి వెళ్ళి స్నానాలు గట్ట నీట్గా చేసుకొని ఫ్రెష్గా రెడీ అయ్యి సింహాచలం దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికైతే ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాము. సో దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ టెంపుల్ అన్నమాట. సో గైస్ ప్రెజెంట్ మనం అయితే సింహాచలంలో ఉన్నాము. నేను ఈ వీడియో షూట్ చేసింది ఒక 5 days బ్యాక్, అంటే మేము టెంపుల్స్కి వెళ్ళింది ఆ డేట్న. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో రిలీజ్ అయింది కరెక్ట్గా 29th, అంటే ఈరోజు అనమాట. ఈరోజు గిరి ప్రదక్షిణ అయితే మన సింహాచలంలో ఉంది. సో చాలామంది వెళ్తారు కూడా. సో గైస్ గిరి ప్రదక్షిణకి అయితే నేనైతే వెళ్ళట్లేదు. సో అందుకే మీకు చూపించలేకపోతున్నాను గిరియాత్ర అది. సో నెక్స్ట్ టైము ఒకవేళ వీలైతే వెళ్తాను. సో ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో మీకు ఏటనిపిస్తే అది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది గైస్ మన టోటల్ ట్రిప్ అయితే. వీడియో ఎలాగ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.